ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు ఇది. దీని పేరు వింటేనే పెద్ద పెద్ద క్రిమినల్స్ కూడా వణికిపోతారు. దాదాపు 80 ఏళ్ల క్రితం 600 మంది ఖైదీలు ఎలాంటి ఆయుధాలు లేకుండా భూమి కింద సొరంగం తవ్వి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఆ ప్లానింగ్ నుంచి సొరంగం తవ్వే వరకు వాళ్లకు ఎదురైన సంఘటనలు వింటే మీ కళ్ళు కూడా చెమ్మగిలుతాయి. ఆ సొరంగం చివరికి చేరుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే మీరు అస్సలు నమ్మలేరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కంటతడి పెట్టించే ఈ రియల్ సర్వైవల్ స్టోరీని ఇప్పుడు చూద్దాం పదండి. 1944 సంవత్సరం నాటి మాట అది. ప్రపంచం మొత్తం రెండో ప్రపంచ యుద్ధం మంటల్లో కాలిపోతున్న సమయం. ఆ సమయంలో పోలాండ్లోని సాగన్ అనే దట్టమైన మంచు అడవిలో స్టాలర్ లుఫ్ట్ 3 అనే ఒక నరకాన్ని సృష్టించారు. ఇదేదో సాధారణ జైలు కాదు. జర్మన్ ఎయిర్ ఫోర్స్ లుఫ్టవాయిఫ్ ఎంతో చాకచక్యంగా నిర్మించిన ఒక భారీ హై సెక్యూరిటీ కోట. అంతకు ముందే వేరే జైళ్ల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన అలైడ్ ఫైటర్ పైలట్ల కోసం దీన్ని ప్రత్యేకంగా కట్టారు. వాళ్ళు మళ్లీ ఎప్పటికీ తప్పించుకోకుండా చేయడం, వాళ్ల మనోధైర్యాన్ని కుంగదీయడం ఈ జైలు అసలు లక్ష్యం. ఆ కాలంలో నాజీ జర్మనీ సైన్యం చాలా క్రూరంగా ఉండేది. హిట్లర్ చిన్న సైగ చేస్తే చాలు ఎవరి ప్రాణాలైనా గాల్లో కలిపేసేవారు. ఈ భయంకరమైన జైల్లో బ్రిటన్, అమెరికా, కెనడా, పోలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు చెందిన వేలాది మంది ధైర్యవంతులైన ఫైటర్ పైలట్లు బందీలుగా ఉన్నారు. ఆ ఖైదీలు తమ జీవితంలో అత్యంత దారుణమైన, బాధాకరమైన రోజులు గడుపుతున్నారు. ఎలాగైనా ఆ నరకం నుంచి బయటపడాలన్నది వాళ్ల ఒకే ఒక్క లక్ష్యం. కానీ బయటపడ్డం దేవుడెరుగు. అక్కడ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడం కూడా చావును ఆహ్వానించినట్లే. జైలు వాతావరణం ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే ఏ చిన్న అనుమానాస్పద కదలిక కనిపించినా వెంటనే కాల్చిపడేస్తారు. విపరీతమైన చలి, దారుణమైన ఫుడ్, భయంకరమైన సైకలాజికల్ ప్రెషర్ మనిషిని లోపల నుంచి తొలిచేస్తుంది. ఇక్కడుంటే చలికి వణికి చనిపోవాలి లేదా నాజీల చేతిలో బలవ్వాలని ఖైదీలకు అర్థమైనప్పుడు వాళ్లల్లో ఆందోళన మరింత పెరిగింది. అలాంటప్పుడు వాళ్ల ముందు కేవలం 2 దారులు ఉన్నాయి. అయితే నరకం అనుభవిస్తూ చనిపోవడం లేదా స్వేచ్ఛ కోసం పోరాడుతూ పోవడం. వాళ్ళు ఆ 2వ దారిని ఎంచుకుని చరిత్ర సృష్టించి ఒక భయంకరమైన ప్లాన్ గీశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జర్మన్ సైన్యం నిద్ర చెడగొట్టే నిర్ణయం అది. ఈ మొత్తం మిషన్కు ఒక మాస్టర్ మైండ్ ఉన్నాడు. అతని నరనరాల్లో రక్తం కంటే దేశభక్తి ఎక్కువగా ప్రవహించేది. అతనే స్క్వాడ్రన్ లీడర్ రోజర్ బుషెల్. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఈ ధైర్యవంతుడైన పైలట్ జైల్లో సీక్రెట్గా బిగ్ ఎక్స్ అని పిలిచేవారు. 1940లో ఒక సీక్రెట్ మిషన్లో శత్రువులతో పోరాడుతున్నప్పుడు అతని ఫైరింగ్ జెట్ కూలిపోయింది. అప్పుడు అతనికి సుమారుగా 29 ఏళ్లు. అంతకుముందు చాలాసార్లు అతను వేరే జైళ్ల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అందుకే నాజీలకు అతనిపై విపరీతమైన కోపం. పదే పదే తప్పించుకోవాలని చూస్తున్నాడని 1942లో అతన్ని ఈ క్యాంప్లో శాశ్వతంగా బంధించారు. ఈ క్యాంప్లో అడుగు పెట్టగానే అదొక మృత్యుకూపమని, ఇక్కడి నుంచి బయటపడడం అసాధ్యమని అతనికి అర్థమైంది. అయినా సరే అక్కడి నుంచి ఖచ్చితంగా బయటపడాలని అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఖైదీలు ఉండడానికి కట్టిన బ్యారెక్లు కేవలం చెక్కతో చేసినవి. విపరీతమైన చలికాలంలో ఆ గదులు ఐస్లా గడ్డకట్టుకుపోయేవి. పైగా అక్కడ ఎలాంటి హీటర్స్ ఉండేవి కావు. ఆ చిన్న గదుల్లో డజన్ల కొద్దీ ఖైదీలను జంతువుల్లా ఇరుకిరుగ్గా కుక్కి పడేశారు. కడుపు నింపుకోవడానికి రోజూ నీళ్లలాంటి సూప్, కొద్దిగా డ్రై బ్రెడ్ మాత్రమే ఉండేది. ఒక సైనికుడు ప్రాణాలతో ఉండాలంటే ఆ ఫుడ్ ఏమాత్రం సరిపోదు. వాళ్ల శరీరాలు అస్థిపంజరాల్లా మారుతున్నాయి, కానీ వాళ్ల బుర్ర మాత్రం పాదరసంలా పనిచేస్తోంది. ఆ జైలు సెక్యూరిటీ ఎంత భయంకరంగా ఉండేదంటే దాని గురించి ఆలోచిస్తేనే వణుకు పుడుతుంది. మందపాటి డబుల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. వాచ్ టవర్ల మీద ఎప్పుడూ మెషిన్ గన్స్తో ప్రమాదకరమైన జర్మన్ సైనికులు డేగ కాపలా కాస్తున్నారు. రాత్రి కాగానే పవర్ఫుల్ సెర్చ్ లైట్లతో క్యాంప్ మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. జర్మన్ సైనికులు భూమి కింద సిస్మోగ్రాఫ్, మైక్రోఫోన్ సెన్సార్లు అమర్చారు. ఎవరైనా కింద సొరంగం తవ్వడానికి చిన్న ప్రయత్నం చేసినా ఆ వైబ్రేషన్ వాళ్ళకి తెలుస్తుంది. అన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ఖైదీలు ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. రోజర్ బుషెల్ అందరినీ ఒక చోట చేర్చి ఒక షాకింగ్ ప్లాన్ చేశాడు. వీలైనంత ఎక్కువ మంది జర్మన్ సైనికులను తమను పట్టుకునే పనిలో ఇరికించి శత్రువులకు భారీ నష్టం కలిగించాలన్నది అతని ఆలోచన. చూస్తుండగానే ఈ మెగా ప్రాజెక్టులో దాదాపుగా 600 మంది ఖైదీలు చేరారు. సెక్యూరిటీ కళ్ళుగప్పి ఒకేసారి 3 వేర్వేరు సొరంగాలు తవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ 3 సీక్రెట్ సొరంగాలకు టామ్, డిక్, హ్యారీ అని తెలివిగా పేర్లు పెట్టారు. బ్యారెక్లో ఉన్న స్టవ్, ఖైదీల మంచాల కింద నుంచి ఎవరికీ అనుమానం రాకుండా పనులు మొదలుపెట్టారు. స్పూన్లు, ఖాళీ టిన్ డబ్బాలు, దొంగిలించిన ఇనుపు ముక్కలనే పనిముట్లుగా మార్చుకున్నారు. భూమి కింద నుంచి వచ్చే వేలాది కిలోల మట్టిని బయటపడేయడానికి పెంగ్వింగ్ టెక్నిక్ అనే ఐడియాను వాడారు. తవ్విన మట్టిని ప్యాంట్ లోపల పెట్టుకుని జేబుల్లో నింపుకుని బయట గ్రౌండ్లో నడుస్తున్నట్లుగా సీక్రెట్గా వదిలేసేవారు. నడుస్తున్నప్పుడు వాళ్ళు అచ్చం పెంగ్విన్లలా కనిపించేవాళ్ళు కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. ఈ 3 హ్యారీ అనే సొరంగం అత్యంత విజయవంతమైంది. దీని పొడవు సుమారుగా 336 అడుగులు చేరుకుంది. జర్మన్ సెన్సర్లకు సౌండ్ వినిపించకుండా ఉండడానికి దీన్ని భూమికి దాదాపుగా 30 అడుగుల లోతులో తవ్వారు. ఆక్సిజన్ అందించడం కోసం
పాత డబ్బాలు, చిరిగిపోయిన బట్టలు, మంచం పైపులను కలిపి ఒక అద్భుతమైన ఎయిర్ పైప్ తయారు చేశారు. వెలుతురు కోసం ప్రాణాలను పణంగా పెట్టి మెయిన్ సప్లై నుంచి వైర్లను దొంగిలించారు. మట్టి కూలిపోకుండా, సొరంగం మూతపడకుండా ఉండడానికి 4000కు పైగా మంచాలను, చెక్కలను వాడారు. ఈ సొరంగాన్ని సిద్ధం చేయడానికి దాదాపుగా 1 సంవత్సరం పాటు నరకం అనుభవించారు. ఇప్పటి వరకు ఆ భయంకరమైన సర్వైవల్ స్టోరీ మిమ్మల్ని స్క్రీన్ ముందు కట్టిపడేసినట్లయితే నా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళితే, సొరంగం తవ్వే సమయంలో ఈ 600 మంది ఖైదీలు అనుభవించిన బాధ, భయం ఈరోజు మనం కనీసం ఊహించలేం. చాలాసార్లు పైనున్న మట్టి అకస్మాత్తుగా విరిగిపడి లోపల పనిచేస్తున్న ఖైదీలు కూరుకుపోయేవాళ్ళు. అప్పుడు తోటి ఖైదీలు ప్రాణాలకు తెగించి వాళ్లను బయటకు లాగేవారు. మరోవైపు పైన క్యాంప్లో జర్మన్ గార్డ్స్కు లోపల ఏదో జరుగుతుందనే అనుమానం ఎప్పుడూ ఉండేది. అర్ధరాత్రి పూట బ్యారెక్లో ఉన్నట్టుండి భయంకరమైన తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు వాళ్ల మొదటి సొరంగం టామ్ను ఒకరోజు జర్మన్ సైనికులు కనిపెట్టారు. పట్టుబడిన ఖైదీలను జర్మన్ గార్డ్స్ కూలర్ అనే చీకటి గదిలో పడేసి వారాల తరబడి తిండి, నీళ్లు లేకుండా చిత్రహింసలు పెట్టారు. టామ్ దొరికిపోయిన తర్వాత భయంతో కొంతకాలం పనులన్నీ ఆపేశారు. కానీ ప్రాణాలతో చెలగాటమాడే ఈ పైలట్లు కొంతకాలం తర్వాత మరో 2వ సొరంగం హ్యారీ మీద రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు. అయితే కేవలం సొరంగం తవ్వడం మాత్రమే ఇక్కడ ముఖ్యం కాదు. ఎందుకంటే బయటకు వెళ్లిన తర్వాతే అసలు పరీక్ష మొదలవుతుంది. సొరంగం నుంచి బయటకు రాగానే వాళ్ళు నేరుగా శత్రు దేశమైన జర్మనీ మధ్యలో ఉంటారు. బయటకు పారిపోయిన తర్వాత నాజీ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్లకు అచ్చం ఒరిజినల్ లాగా కనిపించే నకిలీ డాక్యుమెంట్లు అవసరం. అసాధ్యమైన ఈ పనిని యుద్ధానికి ముందు తమ దేశంలో మంచి ఆర్టిస్టులు, పెయింటర్లుగా ఉన్న కొందరు ఖైదీలు ఎంతో నైపుణ్యంతో పూర్తి చేశారు. వాళ్ళు ఎంతో పట్టుదలతో పనిచేసి అచ్చం ఒరిజినల్ లాగా కనిపించే నకిలీ పాస్పోర్ట్లను తయారు చేశారు. వాటి మీద జర్మన్ ఆఫీసర్ల సంతకాలను కాపీ కొట్టారు. స్టాంపులు వేయడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి రబ్బర్ లేకపోవడంతో తమ అద్భుతమైన తెలివితేటలను వాడారు. వాళ్లకు తినడానికి ఇచ్చే బంగాళదుంపలను, షూస్ రబ్బర్ను కట్ చేసి అచ్చం ఒరిజినల్ లాంటి ఫేక్ స్టాంపులను తయారు చేశారు. సొరంగం నుంచి బయటకు వెళ్ళాక వాళ్ళు వేసుకున్న ఖైదీల బట్టల వల్ల వెంటనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అందుకే వాళ్ళు తమ బ్లాంకెట్స్, పాత బట్టలను కాఫీ, షూ పాలిష్తో రంగు వేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా జర్మన్ సైనికులు సాధారణ పౌరులు వేసుకునే డజన్ల కొద్దీ నకిలీ యూనిఫామ్లు సిద్ధం చేసుకున్నారు. బయట ఎవరైనా జర్మన్ పోలీసులు మాట్లాడితే వాళ్లకు జర్మన్ యాసలోనే సమాధానం చెప్పాలి. అందుకే చాలామంది ఖైదీలు నెలల తరబడి జర్మన్ గార్డ్స్ మాటలు వింటూ ఆ భాషను నేర్చుకున్నారు. ట్రైన్ రూట్స్, టైం టేబుల్స్ గురించి పక్కా సమాచారం సంపాదించడానికి వాళ్ళు ఒక తెలివైన పని చేశారు. అవినీతిపరులైన కొందరు జర్మన్ గార్డ్స్కు సిగరెట్లను లంచంగా ఇచ్చి ఆ డీటెయిల్స్ లాగారు. మరికొందరు గార్డ్స్ను మాటల్లో పెట్టి ఎంతో చాకచక్యంగా కీలక సమాచారం సేకరించారు. ఇక చీకటిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అమావాస్య రాత్రిని ఎంచుకున్నారు. ఆ భయంకరమైన రాత్రి 1944 మార్చి 24 వచ్చింది. ఆ రోజు బయట గాలి భయంకరంగా ఏడుస్తున్నట్లుగా శబ్దం చేస్తోంది. ఎక్కడ చూసినా అంగుళం మందం మంచు పేరుకుపోయింది. దట్టమైన అడవిలో చెట్ల మధ్య ఓపెన్ అవ్వాలి ఆ గుహ. అడవిలో అయితే ఎవరికంటా పడకుండా సులభంగా తప్పించుకోవడానికి వాళ్ళ ఆలోచన పుట్టింది. కానీ ఆ రాత్రి వాళ్ళు సొరంగం చివరకు తెరిచి చూశాక వాళ్ళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ సొరంగం ఎగ్జిట్ అడవిలోని చెట్లకు సుమారుగా 15 అడుగుల ముందే ఓపెన్ అయింది. ఆ గుంత పూర్తిగా ఓపెన్ గ్రౌండ్లో బయటపడింది. అక్కడ దాక్కోవడానికి కనీసం ఒక్క పొద కూడా లేదు. వాళ్ళు అనుకున్న దానికంటే ఆ సొరంగం కాస్త చిన్నదిగా మిగిలిపోయింది. ఈ మొత్తం మిషన్లో వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు, ప్రాణాంతకమైన తప్పు ఇదే. బయట తెల్లటి మంచు ఉండడం వల్ల ఆ నల్లటి గుంత దూరం నుంచి ఎవరికైనా సరే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక ప్రతి ఖైదీ వాచ్ టవర్ గార్డ్స్ కళ్ల ముందే ఆ ఓపెన్ గ్రౌండ్లో పాక్కుంటూ వెళ్ళాలి. సొరంగం తెరిచి బయట పరిస్థితులను గమనించడానికి మొదట ఖైదీ తన తల బయట పెట్టాడు. వాచ్ టవర్ మీద నిలబడిన గార్డ్స్ నీడ ఖచ్చితంగా వాళ్లపైనే పడుతోంది. ఇప్పుడు వెనక్కి తగ్గడానికి లేదా ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవడానికి వీల్లేదు. ఆ రోజు రాత్రి తమకు స్వేచ్ఛ దొరకాలి లేదా ప్రాణాలు పోవాలి అన్నది వాళ్ళ చివరి నిర్ణయం. భయంతో వాళ్ళ గుండెలు పగిలిపోయేలా కొట్టుకున్నారు. ఆ చీకటిలోనే మిషన్ మొదలు పెట్టమని నిశ్శబ్దంగా సిగ్నల్స్ పాస్ చేశారు. ప్రాణాలతో ఆడుకునే ఈ భయంకరమైన ఆట మొదలైపోయింది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉన్న ఆ ఇరుకైన సొరంగంలో ఖైదీలు ఒక్కొక్కరుగా పాకటం మొదలుపెట్టారు. ఆ సొరంగం ఎంత సన్నగా ఉందంటే ఒక మనిషి అందులో దూరడం చాలా కష్టంగా మారింది. కొందరు ఖైదీలు తమ నకిలీ సామాన్లు, భారీ బట్టలతో అందులో ఇరుక్కుపోయారు. దీనివల్ల వెనక వస్తున్న వాళ్లకు దారి బ్లాక్ అయింది. ఆక్సిజన్ తగ్గిపోవడంతో లోపల భయంతో కూడిన గందరగోళం మొదలైంది. ప్రతిసారి జర్మన్ గార్డ్స్ పక్కకు తిరిగే వరకు వాళ్ళు ఎంతో ఓపికగా చూడాల్సి వచ్చేది. గార్డ్స్ వేరే వైపు చూసినప్పుడు మాత్రమే బయట ఉన్న ఖైదీలు తాడు లాగి లోపలి వాళ్లకు సిగ్నల్ ఇచ్చేవారు. ఆ తాడు సిగ్నల్ అందిన తర్వాతి ఖైదీ బ్యాచ్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చేవారు.
పాక్కుంటూ అలా మొత్తం 76 మంది ఖైదీలు సొరంగం ద్వారా క్యాంప్ నుంచి బయటపడ్డారు. బయటకొచ్చిన తర్వాత అందరూ దొరికిపోకుండా ప్లాన్ ప్రకారం వేర్వేరు దేశాల్లో వెళ్లిపోయారు. పోలీసుల నుంచి వేట కుక్కల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది దట్టమైన మంచు అడవుల్లోకి పరిగెత్తారు. కొందరు తాము తయారు చేసిన నకిలీ డాక్యుమెంట్లు, జర్మన్ బట్టలతో దగ్గరలోని రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. చావుకు ఏమాత్రం భయపడకుండా నేరుగా శత్రువుల మధ్య ట్రైన్ ఎక్కి కూర్చున్నారు. ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం సుమారు 5 గంటల సమయంలో జర్మన్ గార్డ్స్కు ఈ భయంకరమైన విషయం తెలిసింది. కాపలా కాస్తున్న ఒక గార్డ్ అకస్మాత్తుగా ఆ ఓపెన్ గ్రౌండ్లో ఉన్న సొరంగం ఎగ్జిట్ దగ్గరకు వచ్చాడు. మంచు మీద ఉన్న వింత గుర్తులను చూసి అతని మైండ్ బ్లాక్ అయింది. అప్పుడే ఒక ఖైదీ సొరంగం నుంచి బయటకొచ్చి అడవి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. వెంటనే తన రైఫిల్ తీసి సైరన్ మోగిస్తూ పారిపోతున్న ఖైదీల మీద విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టారు. బుల్లెట్ల శబ్దంతో ఆ క్యాంప్ మొత్తం దద్దరిల్లింది. క్షణాల్లో క్యాంప్ మొత్తాన్ని పూర్తిగా లాక్డౌన్ చేశారు. ఇంకా సొరంగంలో మిగిలిపోయిన ఖైదీలను అక్కడే పట్టుకున్నారు. పరిస్థితులు పూర్తిగా చేయిదాటిపోవడంతో నాజీ ఆఫీసర్ల ముఖాల్లో రంగు మారింది. 76 మంది ఖైదీలు పారిపోయారని క్యాంప్ కమాండర్కు తెలియగానే అతని కాళ్ల కింద భూమి వణికింది. దీని తర్వాత నాజీ సైన్యం భయంకరమైన గెస్టాపో పోలీస్, లోకల్ పోలీస్ కలిసి దేశమంతా జల్లెడ పట్టారు. ఆ ప్రాంతం మొత్తాన్ని పూర్తిగా సీజ్ చేసి రోడ్ల మీద ప్రతి చోట కట్టుదిట్టమైన చెక్ పోస్టులు పెట్టారు. అడవుల్లోకి పారిపోయిన ఆ ధైర్యవంతులను పట్టుకోవడానికి వేట కుక్కలను రంగంలోకి దించారు. ట్రైన్స్ను మధ్యలోనే ఆపి ప్రతి ఒక్కరి ముఖం, పాస్పోర్ట్ చాలా క్షుణ్ణంగా చెక్ చేశారు. నాజీ సైనికులు కోపంతో రగిలిపోతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా పట్టుకుంటున్నారు. పారిపోయిన 76 మంది ఖైదీలు వెనుక మృత్యువు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ ఖైదీలు ఆకలితో, దాహంతో, చలికి వణుకుతూ ఉన్నారు. వాళ్ళ వెనుక ప్రపంచంలోని అత్యంత క్రూరమైన సైన్యం వేటాడుతోంది. మరి ఆ సాహసోపేతమైన ప్రయత్నంలో పారిపోయిన 76 మందిలో కేవలం 3 మాత్రమే సురక్షిత దేశాలకు చేరుకున్నారు. మిగిలిన 73 మంది అదృష్టం బాలేదు. వాళ్లకు ఒక భయంకరమైన చావెదురైంది. జర్మన్ సైన్యం, పోలీసులు వాళ్లను వేరువేరు చోట్ల కాల్చి చంపేశారు. పట్టుబడిన వాళ్లను విచారణ కోసం అత్యంత క్రూరంగా గెస్టోఫర్ పోలీసులకు అప్పగించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.